ఒకసారి బ్లౌజ్ పీస్లో వచ్చిన బ్లౌజ్ పీస్కి చేతులు చాలా చిన్నగా వచ్చేస్తాయి. ఈ బార్డర్తో ఉంటేనేమో ఇంత చిన్నగా వచ్చేస్తాయి. కానీ కస్టమర్కి చిన్నవి వేసుకోరు కాబట్టి, చిన్న సైజు వేసుకోరు. లాంగ్ స్లీవ్స్ కావాలి, ఎల్బో స్లీవ్స్ కావాలి అంటే కనుక ఇలా చేద్దాము. చూడండి, మొత్తం ఫస్ట్ ఈ బార్డర్ తీసేసుకోవాలి. బార్డర్ తీసుకున్న తర్వాత మిగతా ఎంత అయితే ఉందో అంత కట్ చేసేసుకోండి. నేను ఉల్టా వైపు చూపిస్తాను. చూడండి, ముందుగా లైనింగ్ ఎటువంటి అతుకులు లేకుండా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, జాయిన్ చేశాను. మనకి బ్లౌజ్కి ఎంత అయితే కావాలి అలా చేతులు మొత్తం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ముందుగా ఈ బార్డర్ కట్ చేసుకున్నామో ఆ బార్డర్ను ఇక్కడ పెట్టి చూసుకోవాలి. ఇంకా మిగతాది ఎంత క్లాత్ కావాలి చూసారా, అర్థమవుతుందా? ఈ బార్డర్ ఏదైతే ఉందో ముందుగా కట్ చేసేసుకున్నాము స్ట్రైట్గా, ఎందుకంటే చేతులు మరి ఇంతవరకే వస్తున్నాయి కాబట్టి. వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టేసుకొని మిగతా ఇంకెంత కావాలి మనకి, 6 ఇంచెసా 7 ఇంచెసా 5 ఇంచెసా అట్లా మిగతా క్లాత్ బ్లౌజ్ పీస్లో ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకున్నాం కదా, మనకి ఈ బార్డర్ ఎంతైతే ఉందో ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మిగతా క్లాత్ ఎంతైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ పరిచేసుకొని కట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా లాంగ్ స్లీవ్స్ కస్టమర్కి ఎంతైతే కావాలనుకుంటున్నారో, మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో అది ఈజీగా చేసేయచ్చు. ఖాళీ ఇక్కడ జాయింట్ పడుతుంది, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం మీకు కనిపిస్తుంది. చూడండి, దూరం నుంచి చూస్తే ఎవరికి కనిపించదు అనమాట. ఒకవేళ మీకు బాగా అనిపించకపోతే ఇక్కడ ఒక మోడల్ మంచి లేస్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ ఐడియా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.